ఏపీలో ఎన్నికలు పూర్తి స్థాయిలో సమీపిస్తున్న వేళ అంటే 13వ తారీఖు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎన్నికల ప్రచారానికి కూడా ఇంకొక 5 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏటీవీ న్యూస్ తెలుగు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అయితే మొత్తం వివరాలు సేకరించడం జరిగింది. ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఉంది అనేది అయితే మేము తెలియజేస్తున్నాం. ముందుగా అనంతపురం జిల్లాని, ఉమ్మడి అనంతపురం జిల్లాని తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి ఏ పార్టీకి కొద్దిగా మెజార్టీ వస్తుంది, లేకపోతే ఎవరు విన్ అవుతారు అనేది అయితే చెప్పడం జరుగుతుంది. దీంట్లో చూసినట్లయితే అనంతపురం జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు చూసినట్లయితే రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, తాడిపత్రి, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, సింగనమలై, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం ఈ నియోజకవర్గాలు మొత్తం చూసినట్లయితే వీటిలో రాప్తాడు నియోజకవర్గం, ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం కూడా అంటే ఇక్కడ పరిటాల ఫ్యామిలీ నుంచి పరిటాల సునీత టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం కూడా చూసినట్టయితే ఈ మొత్తం పరిటాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ టీడీపీకే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత గెలిచే అవకాశం అయితే మేము నిర్వహించిన సర్వేలో ఇప్పటిదాకా కనిపిస్తుంది. అయితే ఉన్న దాంట్లో గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి ఈ మొత్తంలో ఈ 4 రోజులు అంటే చివరి క్షణంలో ఓటర్ల మనోభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద అయితే పూర్తి ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా చూస్తున్న దాని ప్రకారం అయితే రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత అయితే గెలిచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మడకశిర నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి లక్కప్ప విజయం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి చేస్తున్న కరికల సుధాకర్ కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇదంతా కూడా అంటే టీడీపీకి ఇక్కడ అయితే వచ్చే అవకాశం లేదు. సునీల్ కుమార్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ లేదు అంటే కాంగ్రెస్కి కొంతమంది ఎడ్జి ఉన్నా కూడా ఏదైనా కొంత మెజార్టీలో వైసీపీయే ఇక్కడ మడకశిరలో లక్కప్ప విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా 3వ నియోజకవర్గం చూసినట్టయితే హిందూపురం మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం కాబట్టి దీంట్లో బాలకృష్ణ విజయం అయితే ఖాయంగానే కనిపిస్తుంది. దీంట్లో బాలకృష్ణని ఓడించడానికి పూర్తి స్థాయిలో వైసీపీ ఒక మహిళా అభ్యర్థిని అంటే దీపికని మహిళా అభ్యర్థిని రంగంలో దింపి పూర్తి స్థాయిలో మెజార్టీ తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ మొత్తం కూడా అంటే వైసీపీ పెద్ద అయిన రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఈ దీపికకి ప్రచారం చేయటం ఇదంతా జరిగింది. అంటే బాలకృష్ణని ఓడించాలి అనే ఒక పూర్తి స్థాయిలో వైసీపీ పనిచేసింది. కాబట్టి ఈసారి బాలకృష్ణ మెజార్టీ అయితే తగ్గుతుంది, కాకపోతే బాలకృష్ణే గెలుస్తాడనేది అయితే ఇక్కడ హిందూపురం ముఖ చిత్రం కనిపిస్తోంది. అదేవిధంగా పెనుగొండ, ఈ పెనుగొండ దాంట్లో ఇక్కడ కూడా ఉషశ్రీ చరణ్ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి కూటమి టీడీపీ అభ్యర్థిగా సవితమ్మ పోటీలో ఉన్నారు. అయితే ఉషశ్రీ చరణ్ విజయావకాశాలే ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఇంకో నియోజకవర్గం పుట్టపర్తి. ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గం అంటే ఒక కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ నుంచి పల్లె సింధూరారెడ్డి అంటే ఈ పల్లె దీంట్లో మాజీ మంత్రి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈ పల్లె సింధూరారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి దీనికి కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఈ తరువాత వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి ఉన్నా కూడా ఈ పల్లె రఘునాథరెడ్డి కుటుంబానికి చెందిన సింధూరారెడ్డి పోటీ చేస్తున్నా కూడా ఇక్కడ కూడా వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తుంది దీంట్లో. అయితే ఇక్కడ కొంత టఫ్ పరిస్థితి ఉంటుంది పుట్టపర్తిలో వైసీపీ టీడీపీ మధ్య అనే అయితే కనిపిస్తుంది. మొత్తానికి కొంత ఎడ్జిలో మాత్రం శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
ఇక్కడ ఇంకోటి ధర్మవరం, ఇది కీ కాన్స్టిట్యున్సీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్, అంటే బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ఈ ధర్మవరం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, అంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, అంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, ఇదంతా ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా ఇక్కడ కూడా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విజయం దాదాపు మొత్తం కూడా ఖాయమని అందరూ చెప్తున్నా కూడా కొంత మటుకు కూడా సత్యకుమార్ పోటీ చేస్తుండటం, తర్వాత ఈ జాతీయ నాయకులు బీజేపీ జాతీయ నాయకులు కొంతమంది అంటే అమిత్ షా లాంటి వాళ్ళు ఇక్కడంతా ప్రచారం నిర్వహించడంతో కొంత మెజార్టీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా వైసీపీ లెక్కలోకే వెళ్తుంది. ధర్మవరంలో కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అయితే విజయం సాధించే అవకాశం ఉంది. ఇంకో నియోజకవర్గం కదిరిని చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ నుంచి కందికుంట ప్రసాద్, వైసీపీ నుంచి అహ్మద్ పోటీ పడుతున్నారు. ఇక్కడ టీడీపీకే కొంత ఎడ్జి కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ అయితే గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇంకో కీలకమైన నియోజకవర్గం ఏదైతే ఉందో అది తాడిపత్రి, అనంతపురం జిల్లాలో ఒక కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. దీంట్లో టీడీపీ తరఫున అస్మిత్ రెడ్డి, అదేవిధంగా కేతిరెడ్డి పెద్దిరెడ్డి వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. ఇది కూడా టగ్ ఆఫ్ వార్గా ఉండే నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన అస్మిత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో టీడీపీ నుంచి కొంత, అంటే దివాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా పోటీ నుంచి తప్పుకొని తన కొడుకుల్ని అస్మిత్ రెడ్డి రంగంలో దింపడంతో ఇక్కడ కూడా తాడిపత్రి రాజకీయాలు అయితే మారుతున్నాయి. టీడీపీకి ఇంతకుముందు అనుకూలంగా ఉన్నా సరే ఇప్పుడు మళ్ళీ కేతిరెడ్డి పెద్దిరెడ్డి విజయం సాధించే, వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే మనకి తాడిపత్రి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఇంకో నియోజకవర్గం చూసినట్టయితే రాయదుర్గం. ఈ రాయదుర్గం నియోజకవర్గంలో కూడా టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కౌల్య శ్రీనివాసులు టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఈ వైసీపీ అభ్యర్థికి ఇక్కడ ఎందుకు తగ్గుతుంది అంటే ఈ రాయదుర్గ నియోజకవర్గం మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నా సరే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి క్విట్ కావటం, అతనికి సీటు ఇవ్వకపోవటం అనేది అయితే ఒక ప్రధానంగా వైసీపీకి మైనస్ పాయింట్గా ఉంది. కాబట్టి దీంట్లో రాయదుర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక నియోజకవర్గం ఉరవకొండని చూసినట్టయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అదేవిధంగా అంటే ఇక్కడ కూడా వైసీపీకి ఒక మైనస్ పాయింట్ ఉంది. ఎందుకు అంటే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి సొంత తమ్ముడు కాంగ్రెస్ నుంచి పోటీ పడటంతో ఈ మొత్తం కూడా అతని కుటుంబ నుంచి వారసత్వంగా వచ్చే ఓట్లు కానీ వీటన్నిటినీ కూడా చీల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పయ్యావుల కేసుకి కొంత ఎడ్జ్ అయితే టీడీపీ అభ్యర్థికి ఎడ్జ్ కనిపిస్తుంది. అదే విధంగా ఇంకో నియోజకవర్గం గుంతకల్లుని తీసుకున్నట్టయితే ఇక్కడ గొమ్మనూరు జయరాం, మాజీ మంత్రి గొమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. అదేవిధంగా వైసీపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి మారటం, తర్వాత ఇక్కడ టీడీపీ శ్రేణులు అనుకూలంగా లేకపోవటం, అంటే మద్దతు ఇవ్వకపోవటం, ఇదంతా పరిణామాల్లో టీడీపీ ఈ స్థానంలో అయితే వెనుకబడి ఉందని చెప్పొచ్చు. దీంట్లో వెంకటరమణారెడ్డి వైసీపీ అభ్యర్థి అయితే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో నియోజకవర్గం సింగనమలై. దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ బంగారు శ్రావణి అయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ నుంచి వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తుందనేది అయితే మనకి సర్వేలో తెలిసిన విషయం. ఇక్కడి నుంచి ఇంకో కీలకమైన అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయావకాశాలే
ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే పోటీ పడుతున్నారు. ఇక్కడ అనంతపురం అర్బన్లో మాత్రం వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. తర్వాత కళ్యాణదుర్గం, ఇంకో చివరి నియోజకవర్గం ఒక కళ్యాణదుర్గాన్ని చూసుకున్నట్లయితే అక్కడ కూడా వైసీపీ అభ్యర్థి తాళ్ళూరు రంగయ్య గెలిపే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ టీడీపీ నుంచి సురేంద్రబాబు దీంట్లో పోటీ పడుతున్నారు. కళ్యాణదుర్గంలో కూడా వైసీపీకే పూర్తి స్థాయిలో విజయం కనిపించే అవకాశం ఉంది. ఏటీవీ న్యూస్ తెలుగు అంచనాల ప్రకారం అయితే అనంతపురం జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో మొత్తం కూడా టీడీపీ కూటమికి 6, వైసీపీ 8 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మరిన్ని జిల్లాల విశ్లేషణ రేపైతే మళ్ళీ తదుపరి అయితే మనం కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం అనంతపురం జిల్లాని పూర్తి స్థాయిలో పరీక్షించినట్టయితే అనంతపురం జిల్లాలో వైసీపీకే పూర్తి స్థాయిలో ఎడ్జి కనిపిస్తోంది. దీంట్లో అంటే జగన్ మొత్తం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉండటం, తరువాత అక్కడ తిరుగు లేకుండా వైసీపీ ప్రభంజనం అంత కొంత ఎడ్జి ఇదంతా ఉండటం వల్ల మొత్తం కూడా మెజార్టీ స్థానాలు అయితే అనంతపురం జిల్లాలో మొత్తం 14లో 8 స్థానాలను అయితే ఇప్పటిదాకా కూడా గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంట్లో ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. దీంట్లో ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్గా ఉంటాయి. అక్కడి నుంచే కూడా మనకి అంటే వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మొత్తం కూడా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండటం, ఆ తరువాత ఈ రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా కావడంతో అక్కడ రాజకీయ పరిస్థితి మీద పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఆసక్తి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక కంచుకోటగా ఉన్న ఈ కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్ ఫ్యామిలీ తరువాత తెలుగుదేశం కూటమి మధ్య ఏ విధమైన రాజకీయం నడుస్తోంది అనే దాని మీద అయితే మనం విశ్లేషిద్దాం. క్షేత్రస్థాయిలో పూర్తిగా మా ఏటీవీ తెలుగు న్యూస్ మొత్తం కూడా ఇక్కడ వివరాలు సేకరించింది. మొత్తం 10 నియోజకవర్గాల్లో బలాబలాలేంటి, ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు అనే దాన్ని మీ ముందు ఒక స్పష్టమైన రిపోర్ట్ని అయితే మేము ఇవ్వదలుచుకున్నాం. దాంట్లో ఉండే ఇప్పుడు 10 నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూసినట్టయితే మొదటగా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా రాంప్రసాద్ రెడ్డి, తరువాత వైసీపీ అభ్యర్థిగా గండికోట శ్రీకాంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే కూడా 4 సార్లు విజయం సాధించి మళ్ళీ 5వ విజయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. రాయచోటి అనేది వైసీపీకి కంచుకోటగా ఉంది. కాబట్టి అక్కడ నియోజకవర్గ అభివృద్ధిని కూడా శ్రీకాంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మొత్తం కూడా కడప జిల్లానే ఒక కంచుకోట కాబట్టి ఇక్కడ రాయచోటి ఇంకా కూడా వైసీపీకి ఒక కంచుకోటగా ఉంది. కాబట్టి అక్కడ వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి విజయం అయితే మనకి తేటతెల్లంగా స్పష్టంగా గెలుపు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో కీలక నియోజకవర్గం జమ్మలమడుగు చూసినట్టయితే అక్కడ రాజకీయం అయితే ఒక ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ టీడీపీని కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి. అయితే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి టీడీపీలో ఇంతకుముందు మాజీ మంత్రిగాను, తర్వాత టీడీపీలో ఉండటం, తర్వాత బీజేపీలో చేరటం, వీటన్నిటిలో అంటే ఆదినారాయణ రెడ్డికి ఉన్న ఫాలోయింగు ఇదంతా కూడా కొంత ఓ ప్రభావాన్ని చూపుతుంది అనుకున్నా సరే ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయమే ఖాయంగా కనిపిస్తోంది. తరువాత ఇంకో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అయితే ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ పోటీ చేసే పులివెందల. ఇక్కడ జగన్కి తిరుగులేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు. తరువాత ఇదంతా కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ మొత్తం పులివెందల స్థానంలో ఇక్కడ జగన్కి ఆపోజిట్గా టీడీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అయితే ఇదంతా కూడా ఈ పోటీ
నామమాత్రమే అని చెప్పాలి. జగన్ గతం కన్నా కూడా భారీ మెజార్టీతో ఈసారి కూడా గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంకో నియోజకవర్గం బద్వేల్. ఈ బద్వేల్లో చూసినట్లయితే టీడీపీ కూటమి అభ్యర్థిగా బొజ్జ రోషన్న పోటీలో ఉన్నారు. తరువాత వైసీపీ నుంచి దాసరి సుధా. ఇక్కడ బద్వేలు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందటం వైసీపీ హయాంలోనే పూర్తి స్థాయిలో, అంటే గతంలో ఈ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ గత ఎన్నికల్లో కూడా 2019లో కూడా పూర్తి స్థాయిలో అన్ని కడపలో ఉన్న 10 నియోజకవర్గాలు వైసీపీ కైవసమైనాయి కాబట్టి అక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా జరిగింది. అదే దాంట్లో మరోమారు బద్వేల్లో దాసరి సుధా విజయం, వైసీపీ అభ్యర్థి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది. మరో కీలకమైన నియోజకవర్గం రాజంపేట. అయితే ఇక్కడ రాజంపేటలో వైసీపీ కొంత అయితే ఎదురుగాలి వీస్తుంది వైసీపీకి. ఇక్కడ అంటే గతంలో వైసీపీ గెలిచినా సరే ఈసారి టీడీపీ అభ్యర్థి సుబ్రహ్మణ్యం గెలుపైతే ఇక్కడ కొంత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయినా సరే వైసీపీ అయితే పోటాపోటీ మీద ఆశలు పెట్టుకుంది. ఇంకోటి రైల్వే కోడు నియోజకవర్గంలో మరి ఆసక్తికర సన్నివేశం ఉంది. ఇక్కడి నుంచి కూడా టీడీపీ కూటమి అభ్యర్థిగా జనసేనకి ఈ సీటు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రైల్వే కోడు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి శ్రీధర్ ఇక్కడ పోటీలో ఉన్నారు. తరువాత వైసీపీ నుంచి శ్రీనివాసులు. అయితే ఇక్కడ జనసేన నుంచి ముందుగా ఒక అభ్యర్థిని ఖరారు చేయటం, తరువాత అతన్ని మార్చుతూ శ్రీధర్కి సీట్ ఇవ్వటం, ఇదంతా కూడా కూటమిలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇదంతా కూడా ఓటు బదలాయింపు అనేది అయితే ఒక జరగని పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా రైల్వే కోడూరులో కూడా జనసేనకైతే ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఉంది. దీంట్లో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసుల విజయం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైన నియోజకవర్గం కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ పూర్తి స్థాయిలో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ అంజాద్ బాషా, మంత్రి పదవిలో ఉన్న అంజాద్ బాషా కూడా ఇప్పటికే కూడా 2 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. అతను కూడా అంటే ఒక మైనార్టీల ఓట్లు ఇక్కడ కడపలో ఎక్కువగా ఉండటంతో పాటుగా నియోజకవర్గంలో కడప అసెంబ్లీకి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందటానికి కూడా ఈ మొత్తం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ మొత్తం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ తెలుగుదేశం కూటమి నుంచి టీడీపీ నుంచి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నా సరే మాధవిరెడ్డి అయితే అంజాద్ పాషాకి ఎలాంటి పోటీ కూడా ఉండదనే ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. కడపలో మాత్రం అంజాద్ పాషా ఒక హ్యాట్రిక్ దిశగా కూడా వైసీపీ అభ్యర్థి అంజాద్ పాషా విజయం అయితే ఖరారుగా కనిపిస్తోంది. మరో కీలకమైన నియోజకవర్గం కమలాపూర్లో కూడా వైసీపీ మెజార్టీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న పుత్తా చైతన్యారెడ్డి పరిస్థితి కన్నా ఈ రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి అయితే మొత్తం ప్రజలలో దూసుకుపోతున్నారు. తరువాత ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ రెడ్డికి పూర్తిగా కలిసి వచ్చే అంశాలు. కాబట్టి ఇక్కడ కమలాపూర్లో కూడా వైసీపీ విజయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకో కీలకమైన నియోజకవర్గం మరొకటి పొద్దుటూరు. ఈ పొద్దుటూరు రాజకీయాలు అయితే ఎప్పుడూ కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ ప్రజలు కూడా అంటే ప్రజా చైతన్యం కలిగిన ఓటర్లు ఎక్కువగా ఉంటారనే దీంట్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా శివప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి కూడా గెలవబోతున్నారు. మరోమారు ఇక్కడ శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గెలుపు అయితే దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వరదరాజులు అయితే కన్నా కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో అయితే స్పష్టమైన మెజార్టీ మనకి కనిపిస్తుంది. చివరిగా ఈ 10 నియోజకవర్గాల్లో మైదుకూరు నియోజకవర్గం గురించి చూసినట్లయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అంటే మైదుకూరులో టీడీపీకే కొంత ప్లస్ పాయింట్గా ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధాకర్ యాదవ్ అయితే గెలుపు దిశగా ఉన్నాడు. వైసీపీ
నుంచి పోటీ చేస్తున్న రఘురామ్ రెడ్డి కొంత అంటే పోటీ ఇస్తున్నా కూడా ఈసారి మాత్రం మైదుకూరులో టీడీపీ వచ్చే అవకాశం అయితే సుధాకర్ యాదవ్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న మొత్తం 10 నియోజకవర్గాలని పరిశీలించినట్లయితే దాంట్లో మేము చేసిన సర్వేలో స్పష్టంగా అధికార వైసీపీ 8 నియోజకవర్గాలని, టీడీపీ 2 నియోజకవర్గాలని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అక్కడ రాజకీయ చైతన్యం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మొత్తం అంటే గత వైఎస్ఆర్ ఫ్యామిలీకి చెందిన నియోజకవర్గం మొత్తం జిల్లా కావటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావటం కూడా మొత్తం కూడా ఈ వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే గతంలో 10కి 10 స్థానాలు గెలిచినా సరే ఈసారి మాత్రం 2 స్థానాలు అక్కడ కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరో కీలకమైన నియోజకవర్గం మొత్తం కూడా జిల్లా ఏదైతే ఉందో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీంట్లో మొదటగా తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని గురించి చూసినట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి, తరువాత వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం కూడా ప్రాబల్యం ఉండటం, దీంట్లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పెద్ద ఆయనగా కీలక పాత్ర పోషించటం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూడా వైసీపీ పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తుంది. అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ విజయం అయితే ప్రజలైతే వైసీపీకే ఓటేసే క్రమంలో మన సర్వేలో తేలిన ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో అయితే పూర్తి స్థాయిలో తంబెళ్లపల్లి నియోజకవర్గం అయితే వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అయితే ఇంకో నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం పీలేరు విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి, అంటే ఇక్కడ పీలేరు నియోజకవర్గంకి వచ్చేటప్పటికి టీడీపీ ఒక పీలేరు అనేటప్పటికీ టీడీపీ కొత్త కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. మొదటి నుంచి కూడా ఇది టీడీపీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గం. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే దీంట్లో టీడీపీ ఇక్కడ కూడా ఈసారి టీడీపీయే కిషోర్ కుమార్ రెడ్డి మొత్తం పీలేరులో విజయం సాధించే టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇంకోటి మదనపల్లి నియోజకవర్గం గురించి చూసినట్లయితే దీంట్లో టీడీపీ నుంచి భాష, తర్వాత వైసీపీ నుంచి నిస్సార్ అహ్మద్ పోటీ పడుతున్నారు. దీన్ని మదనపల్లిలో పూర్తి స్థాయిలో మొత్తం కూడా అభివృద్ధి జరగటము, తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వీటన్నిటిని కూడా ఉండటం, అక్కడ మైనార్టీ ఓటర్లు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో ఈ మదనపల్లి నియోజకవర్గంలో అయితే వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గెలుపైతే ఖాయంగా కనిపిస్తోంది. ఇంకోటి ఇది కీలకమైన నియోజకవర్గం, వైసీపీకి కీలకమైన నియోజకవర్గం పొంగనూరు. ఇక్కడ అంటే వైసీపీ పెద్ద ఆయనగా పిలుచుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి, అంటే అతన్ని బాబు ఇక్కడ పోటీలో ఉన్న దీంట్లో అయితే ఇక్కడైతే వైసీపీకి తిరుగులేదు. అంటే మొత్తం చిత్తూరు జిల్లా రాజకీయాలని, వైసీపీ రాజకీయాలని శాసించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే మొత్తం కూడా ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి అధిక మెజార్టీతో ఈ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఇంకోటి నియోజకవర్గం చంద్రగిరి విషయానికి వస్తే చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిగా వెంకట మణిప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మోహిత్ రెడ్డి. ఇక్కడ మోహిత్ రెడ్డి మొత్తం కూడా అంటే ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి పూర్తి స్థాయిలో ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం మోహిత్ రెడ్డి విజయం అయితే
ఖాయంగా కనిపిస్తోంది. ఇంకోటి తిరుపతి. ఇక్కడ అంటే తిరుపతిలో మొత్తం కూడా శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి అంటే మొదటి నుంచి కూడా తిరుపతికి మొత్తం ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి తిరుపతిని మొత్తం కూడా ప్రజారాజ్యం పార్టీకి, తరువాత జనసేన పార్టీ క్యాడర్ మొత్తం ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా ఈ తిరుపతి టికెట్ని టీడీపీ కూటమి నుంచి జనసేన తీసుకోవటం జరిగింది. దీంట్లో ఈ శ్రీనివాసుల్ని జనసేన నుంచి పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి అభినయ్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ శ్రీనివాసుల్ని తీసుకొచ్చి అంటే వేరే చోట నుంచి తిరుపతికి ఒక బదలాయింపు అంటే స్థానికుడు కాకుండా అది ఇతన్ని చేశారు. తిరుపతిలో ఉన్న టీడీపీ నాయకులు అయితే ఆ సీటు కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కాబట్టి జనసేనకి కేటాయించడంతో అక్కడ నుంచి కూడా జనసేన అభ్యర్థికి అంటే స్థానికేతరుని అక్కడ నిలబెట్టడంతో వాళ్ళందరూ కూడా సపోర్టు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కాబట్టి అక్కడి నుంచి కూడా అభినయ్ వైసీపీ అభ్యర్థి తిరుపతి నుంచి వైసీపీ కూడా గెలుపు అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇంకోటి కీలకమైన నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబానికి చెందిన అంటే బొజ్జల కుమారుడైన సుధీర్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. తరువాత వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా అంటే ఇంతకుముందు బొజ్జల ఫ్యామిలీ రాజకీయాలు ఇదంతా ఉన్నా సరే ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి ప్రాబల్యం కొంత తగ్గుతూ వచ్చింది. దాంతోపాటుగా ఇక్కడ వైసీపీ పుంజుకోవటం ఈ మొత్తం నేపథ్యంలో ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపైతే ఈ శ్రీకాళహస్తిలో కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తుందని మనం చెప్పొచ్చు. మరో నియోజకవర్గం సత్యవేడుని చూసుకున్నట్లయితే దీన్ని కూడా వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నూకతోటి రాజేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నూకతోటి రాజేష్ అయితే ఇక్కడ గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. టీడీపీ నుంచి కోనేటి ఆదిమూల ఇక్కడ పోటీలో బరిలో ఉన్నారు. అయితే అక్కడ దాంట్లో అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి మారటం వీటన్నిటి నేపథ్యంలో టీడీపీ అభ్యర్థికి అయితే ప్రజాదరణ అయితే తక్కువగా ఉంది. దీంట్లో కూడా సత్యవేడు నియోజకవర్గానికి కూడా వైసీపీ ఖాతాలోకే దీన్ని వెళ్తుందనేది చెప్పొచ్చు. ఇంకోటి అందరి దృష్టిని ఆకర్షించే నగరి నియోజకవర్గంలో ఈసారి అక్కడ వైసీపీ నుంచి మరోమారు పోటీ పడుతున్న ఆర్కే రోజా సీనియర్ రోజా ఎవరైతే ఉన్నారో మంత్రి రోజానైతే ఈసారి రోజా భవిష్యత్తు ఏంటి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితిని చూసినట్టయితే రోజా వెనుకంజలోనే ఉంది. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇంకా కొంత టైము అది ఉంది కాబట్టి కీలకం వైసీపీ అభ్యర్థికి ఇంకా పుంజుకుంటుందా లేదా అనేది అయితే ఇంకా 2-3 రోజుల టైము ప్రచారానికి ఉంది. కాబట్టి ఇదంతా కూడా టగ్ ఆఫ్ వార్గా అయితే ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడైతే టీడీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం అయితే నగర్ నుంచి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలిచే అవకాశం ఉంది. తరువాత గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఈ గంగాధర్ నెల్లూరులో వైసీపీ విజయం స్పష్టంగా వైసీపీ విజయం కనిపిస్తుంది. ఈ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కృపలక్ష్మి విజయం దిశగా దూసుకెళ్తున్నట్లుగా మనం ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి డాక్టర్ థామస్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ కన్నా వైసీపీకే పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకో నియోజకవర్గం చిత్తూరుని చూసుకున్నట్లయితే ఇక్కడ చిత్తూరు కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తుంది. ఇక్కడి నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి విజయనాథరెడ్డి పోటీ బరిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చిత్తూరులో పరిస్థితి చూసుకున్నా కూడా వైసీపీకే పూర్తి స్థాయిలో ఎడ్జి కనిపిస్తుంది. ఇంకో నియోజకవర్గం పూతలపట్టు నుంచి చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్, తరువాత వైసీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్
పోటీ పడుతున్నారు. దాంట్లో ఇక్కడ కూడా వైసీపీకే పూర్తి ఎడ్జ్ కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో కూడా వైసీపీ విజయావకాశాలు అయితే మెండుగా ఉన్నట్లుగా మన సర్వేలో తెలుస్తోంది. ఇంకోటి కీలకమైన నియోజకవర్గంలో పలమనేరు. ఇక్కడ పలమనేరులో పరిస్థితి అయితే టీడీపీకి అనుకూలంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీ నుంచి వెంకటేష్ గౌడ పోటీలో ఉన్న ఇక్కడ అయితే కూటమి తరఫు నుంచి అంటే టీడీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి విజయావకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకోటి ఇక కీలకమైన చిత్తూరు జిల్లాలో ఇంకో కీలకమైన నియోజకవర్గం, అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం కుప్పం నుంచి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి చంద్రబాబుకి పోటీగా కేఆర్జే భరత్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా మొదటి నుంచి కూడా ఈ కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబుకి పెట్టిన కోటగా ఉంది. అక్కడి నుంచే కూడా పలుసార్లు చంద్రబాబు గెలవటం ఇదంతా కూడా అంటే ఇది కూడా కుప్పం నుంచి చంద్రబాబు గెలుపైతే నల్లేరు మీద నడకగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గం అయితే మొత్తం ఇది సాలిడ్గా టీడీపీ కోటాలోకే వస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూసినట్లయితే దీంట్లో ఈసారి కూడా చిత్తూరు జిల్లాలో మెజార్టీ స్థానాలని వైసీపీ దక్కించుకునే అవకాశమే కనిపిస్తోంది. దీంట్లో 10 స్థానాలు వైసీపీ ఖాతాలోకి, తరువాత కూటమికి అంటే తెలుగుదేశానికి మొత్తం కూడా 4 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. దీంట్లో క్షేత్రస్థాయిలో చిత్తూరు జిల్లాలో ఏటీవీ న్యూస్ తెలుగు సేకరించిన వివరాల ప్రకారం ఈ మొత్తం కూడా ఇక్కడంతా 14 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో స్పష్టంగా 10 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పరిస్థితిగా చెప్పవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల గురించి ఒకసారి విశ్లేషించినట్టయితే ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా వైసీపీ ఆధిక్యమే కనిపిస్తుంది స్పష్టంగా. ఇక్కడ వైసీపీ మొత్తం కూడా మెజార్టీ స్థానాలని గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటగా మనం ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ తరఫున అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. తరువాత వైసీపీ నుంచి గంగుల బిజేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ ఇద్దరి మధ్య వైసీపీ టీడీపీ మధ్య ఆళ్లగడ్డలో పోటాపోటీ రాజకీయం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న మనం తెలుసుకున్న సర్వే ప్రకారం అయితే ఆళ్లగడ్డలో టగ్ ఆఫ్ వార్ ఫైట్గానే ఉంది. ఏ పార్టీ విజయాన్ని కూడా ఇంత మటుకు కూడా చెప్పలేని పరిస్థితిగానే అక్కడ కనిపిస్తుంది. అక్కడైతే పోటాపోటీ అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకో నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే శ్రీశైలంలో మొత్తం కూడా వైసీపీ స్పష్టమైన మెజార్టీ దిశగానే ఇప్పటిదాకా కనిపిస్తుంది. శ్రీశైలం నుంచి టీడీపీ నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చక్రపాణి రెడ్డి అయితే ఒక సమర్థుడైన నాయకుడిగా అక్కడున్న లోకల్ ప్రాబల్యము వీటన్నిటి నేపథ్యంలో అతని విజయం అయితే చక్రపాణి రెడ్డి విజయం అయితే స్పష్టంగా మనకి తెలుస్తోంది. ఇంకో నియోజకవర్గం నందికొట్కూరు, దీన్ని చూసినట్లయితే అక్కడ కూడా వైసీపీ విజయమే స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి జయసూర్య, తరువాత వైసీపీ నుంచి డాక్టర్ సుధీర్ దారా పోటీలో ఉన్నారు. ఇక్కడ డాక్టర్ సుధీర్ దారానే మొత్తం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి తెలుస్తోంది. ఇంకొకటి కీలకమైన నియోజకవర్గాల్లో ఇంకొకటి కర్నూలు నియోజకవర్గం. ఇక్కడ కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం ఆధిక్యత కొంత బాగా కనిపిస్తోంది. ఇక్కడ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆ వైసీపీ నుంచి కూడా ఇస్తయాజ్
పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ మైనార్టీ ఓట్లని దృష్టిలో పెట్టుకొని వైసీపీ మైనార్టీ క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కూటమి అంటే అక్కడ టీడీపీకి బలంగా ఉండటం, తరువాత బీజేపీ కూడా టీజీ వెంకటేష్ బీజేపీలో ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ నుంచి కూడా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గెలిచే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకో నియోజకవర్గం పాణ్యం. ఈ పాణ్యం నియోజకవర్గ రాజకీయాలైతే ఎప్పుడు కూడా ఒక ఆసక్తికర రాజకీయాలు కనిపిస్తుంటాయి. అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న టీడీపీకి కొంత ఫేవర్గా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ పాణ్యం నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి, తరువాత వైసీపీ అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి. కాటసాని రాంభూపాల్ రెడ్డి సీనియర్ నేతే కాకుండా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టున్న నేతగా ఎదిగాడు, ప్రజలకి దగ్గరగా ఉండే మనిషి. కాబట్టి ఈ పాణ్యం నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకే ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో అయితే పాణ్యం నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో ఈ వైసీపీ ఖాతాలోకి వెళ్తుందనేది అయితే తెలుస్తోంది. ఇంకోటి నియోజకవర్గం నంద్యాల. నంద్యాల నియోజకవర్గంలో కూడా వైసీపీకే ఒక ఎడ్జి కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ ఫరూక్ పోటీలో ఉన్నారు. తరువాత వైసీపీ నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా వైసీపీ విజయమే ఖాయంగా కనిపిస్తుంది. ప్రజలు వైసీపీకి ఎక్కువగా మద్దతు ఇస్తున్నట్లుగా ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి ఈ నంద్యాలలో కూడా వైసీపీ విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో నియోజకవర్గం బనగానపల్లి విషయానికి వస్తే బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్నం జనార్దన్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తరువాత వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులని వీటన్నిటినీ కూడా చూసుకున్నట్లయితే బనగానపల్లిలో ఇక్కడ టీడీపీకే ఎక్కువ ఆదరణ కనిపిస్తుంది. దాంతోపాటుగా బీజేపీ ప్రాబల్యము వీటన్నిటి అంటే కూటమి పార్టీలు కూడా కొంత ఎక్కువ సపోర్టు ఉండటంతో టీడీపీ అభ్యర్థి తర్వాత జనార్దన్ రెడ్డి అయితే ఈ బనగానపల్లిలో విజయం దిశగా అయితే దూసుకెళ్తున్నారు. మరో కీలకమైన నియోజకవర్గం డోన్. ఇది డోన్ నియోజకవర్గం కోట్ల కుటుంబానికి అంటే మొదటి నుంచి కూడా కోట్ల కుటుంబానికి ఒక కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. అయితే తరువాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి తరువాత చనిపోయిన దగ్గర నుంచి కూడా ఇదంతా కూడా తరువాత ఈ కోట్ల కుటుంబం యొక్క ప్రాబల్యం ఈ నియోజకవర్గంలో తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ టీడీపీ ప్రాబల్యం తరువాత వాళ్ళంతా కోట్ల కుటుంబం వాళ్ళు టీడీపీలో చేరినా కూడా ఆ కోట్ల కుటుంబం ప్రాబల్యం తగ్గటం, వైసీపీ నుంచి కూడా మొత్తం ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం, తర్వాత జగన్ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహించి మొత్తం కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటం, ఇవన్నీ కూడా ఇక్కడ వైసీపీకి ఒక ప్లస్ పాయింట్గా ఉంది. దీంతో డోన్ నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తుంది. అక్కడ బుగ్గన విజయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకో నియోజకవర్గం పత్తికొండ విషయానికి వచ్చినట్లయితే వైసీపీ ఖాతాలోకే ఈ పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా లెక్కలోకి వేసుకోవచ్చు. దీంట్లో టీడీపీ నుంచి శ్యామ్ కుమార్, అదేవిధంగా వైసీపీ నుంచి కంగాటి శ్రీదేవి పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులని వైసీపీకే ఒక ప్లస్ పాయింట్గా ఉన్నాయి. ఇక్కడ సంక్షేమ పథకాలు కావచ్చు, తర్వాత స్థానికంగా ఉన్న అభివృద్ధి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజలైతే ఈ పత్తికొండ నియోజకవర్గంలో కూడా వైసీపీకే పట్టం కట్టడానికి ఒక స్పష్టమైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో కీలకమైన నియోజకవర్గం కోడుమూరు. దీన్ని తీసుకున్నట్లయితే దీన్ని కూడా వైసీపీ ఖాతాలోకే ఇది కూడా కోడుమూరు వెళ్తుంది. అక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్
బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా వైసీపీ బలం ఎక్కువగా ఉండటం, వైసీపీ అభివృద్ధి చేయటం ఇదంతా కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా కోడుమూరు నుంచి కూడా వైసీపీ విజయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక నియోజకవర్గం ఎమ్మిగనూరు నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ జె నాగేశ్వర్ రెడ్డి టీడీపీ నుంచి, తరువాత వైసీపీ నుంచి బుట్టా రేణుక పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా ఈ ఎమ్మిగనూరు బుట్టా రేణుక టీడీపీలో ఉండటం, తర్వాత వైసీపీలోకి రావటం, వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ ప్రాబల్యం అయితే అక్కడ కొంత తక్కువగా కనిపిస్తోంది. అక్కడ ఆ టీడీపీ అభ్యర్థి జె నాగేశ్వర్ రెడ్డి విజయమే స్పష్టంగా కనిపిస్తుంది ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. అయితే ఇంకో నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇది మొత్తం కూడా మంత్రాలయం అనేది వైసీపీకి పెట్టని కోటగా ఉంది. అక్కడ బాలనాగిరెడ్డి పూర్తి స్థాయిలో అందరికీ కూడా అంటే ఆ ప్రజాదరణ ఉన్న నేతగా కూడా ఎదిగాడు. అక్కడ టీడీపీ నుంచి నల్లగోని రాఘవేందర్ రెడ్డి, తర్వాత వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి పోటీ పడుతుంటే అక్కడ వైసీపీ విజయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ చేసిన అభివృద్ధి కానీ, మంత్రాలయంలో స్థానికంగా ఉన్న ఆ వైసీపీ అభ్యర్థికి ఉన్న ప్రజాదరణ కానీ వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మంత్రాలయం కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తోంది. మరో నియోజకవర్గం ఆదోనిని చూసుకున్నట్లయితే ఈ ఆదోని నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకే కనిపిస్తోంది. టీడీపీ నుంచి పార్థసారథి, వైసీపీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో మొత్తం వైసీపీ చేసిన అభివృద్ధి కానీ, తర్వాత ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటినీ కూడా వైసీపీకే ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. ఇంకా చివరిగా ఆలూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇది వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గంగానే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం ఆలూరు కూడా టీడీపీ నుంచి వీరభద్ర గౌడ, తరువాత వైసీపీ నుంచి విరూపాక్ష పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విరూపాక్షకే ప్రజలైతే మద్దతు చూపుతున్నట్లుగా మనకి ఏటీవీ న్యూస్ తెలుగులో సర్వేలో అయితే తేటతెల్లమైంది. అయితే ఇంకో కొన్ని రోజుల సమయం ఉండటం, మొదటి వారం వరకు అంటే ఈ నెల మొదటి వారం వరకు ఉన్న వివరాల ప్రకారం అయితే ప్రజలు చెప్పిన అభిప్రాయం కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల అనుకూలంగా అయితే ఈ మొత్తం కూడా ఈ సర్వే రిపోర్ట్ అయింది. అయితే కొంత అటు ఇటు మార్పులైతే ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూసినట్లయితే వైసీపీ 10 స్థానాల్లో, తరువాత టీడీపీ కూటమి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక ఆళ్లగడ్డ స్థానంలో మాత్రం హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఈ 14 ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి వైసీపీనే ఈ కర్నూలు జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలను అయితే కైవసం చేసుకుంటోంది.